వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఉద్యోగ పెన్షన్లకు గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. జీతాలు మరియు పెన్షన్లకి ఆర్థిక ఇబ్బందులు అనే ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉచితాలకు డబ్బులుంటాయి, జడ్జీల జీతాలకు డబ్బులుండవా? రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఆక్షేపణ. పని చేయకుండా ఉండేవారికి ఉచితాల పేరుతో పంచడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ జిల్లా న్యాయ వ్యవస్థలోని జడ్జీల జీతాలకు రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డు వస్తాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహన్తో పాటు ఇతర పథకాలను ప్రకటించి ఖచ్చితమైన సొమ్ముని పంచుతారు. ఢిల్లీలో ఇప్పుడు ఒక పార్టీ 2,500 రూపాయలు ఇస్తామంటే మరొక పార్టీ మరింత ఇస్తామంటుంది అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడినటువంటి ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి జడ్జీలకు పెన్షన్లపై 2015 సంవత్సరంలో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. న్యాయాధికారుల జీతాలు, పదవీ విరమణ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం దీని మీద తీవ్రంగా స్పందించింది. ఇదే విధమైనటువంటి విచారణని అన్ని రాష్ట్రాల్లోని అన్ని రకాల ఉద్యోగాలు మరియు పెన్షన్లకు సంబంధించి కూడా విచారణ చేపడితే బాగుండని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు. ఆ విధంగా జరగాలని ఆశిద్దాం.